నమస్తే. నమస్తే. మీ పేరు? రేణుక. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? 10 years అయిపోయింది. మీరు కేసీఆర్ ప్రభుత్వాన్ని చూస్తుంటారు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని చూస్తుంటారు. ఏ ప్రభుత్వం బాగా చేస్తుంది అనుకుంటున్నారు? మాకైతే కేసీఆర్ ప్రభుత్వమే నచ్చింది. కారణం ఏంటి? కారణం అంటే మాకు ఏదన్నా ప్రాబ్లం ఉన్నా గోపీనాథ్ సార్ దగ్గరికి వెళ్లే వాళ్ళం. ఇష్యూ ఉన్నా వాళ్ళు చూసి మాట్లాడి మేడం చేత చెప్పి కార్పొరేటర్ మేడం తోటి సాల్వ్ చేసేవాళ్ళు. మాకు డబుల్ బెడ్రూమ్ కూడా సార్ వల్లనే వచ్చింది, గోపీనాథ్ సార్ వల్ల. గోపీనాథ్ సార్ ని 3 పర్యాయాలు అంటే 15 సంవత్సరాలు గెలిపించుకున్నారు. ఈసారి కూడా తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ గెలుస్తారు, వాళ్ళ వైఫే గెలుస్తారు. ఎందుకంటే అంత ధీమతో ఎందుకు చెప్తున్నారు అంటే ఆయన చేసిన మంచి పనులు దాని వల్లనే చెప్తున్నా. థ్యాంక్ యూ. అమ్మా మీ పేరు? లక్ష్మీ గౌడ్ నా పేరు. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటారు? మేము ఇక్కడ వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు గత ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చూస్తున్నారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన చూస్తున్నారు కదా, ఏది బాగా అనిపిస్తుంది? మాకు బీఆర్ఎస్ పాలనే బాగుంది. ఎందుకంటారు అట్లా? ఎందుకంటే మాకు అది ఉన్నప్పుడు కొంచెం మాకు డబుల్ బెడ్రూమ్ వచ్చింది, పింఛని అవన్నీ మంచిగా వస్తుండే, ఏదానికైనా బాగుండే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినాక మాకు ఏం అందుబాటులో లేదు, ఎక్కడైనా అంతా చిల్లరగా ఉంది. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా బాగుంది. 3 సార్లు అంటే 15 ఏళ్ళు మాగాని గోపీనాథ్ ని గెలిపించారు. తప్పకుండా సింప తోటలతోటే గెలుస్తుంది ఆమె. సింప తోటలతో మంచిగా మంచి పనులు చేసిండు, చాలా మంచిగా. ఏ నైట్ మేము ఫోన్ చేసినా గానీ అన్నట్టు నేను ఉన్నా అనే మనిషి ఆయన. అంత మంచి మనిషికి వాళ్ళ వైపు నిలబడితే ఎందుకు గెలవదు, మంచిగా గెలుస్తుంది. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశారా? 15 ఏళ్ళు ఎమ్మెల్యే ఉన్నారు కదా, నియోజకవర్గాన్ని మీ ఏరియాలని మంచిగా చేశారా? మా ఏరియాలో ఎక్కడ ఉన్నా ఏదున్నా అన్నా అని అంటే సరేనమ్మా మేము వస్తున్నామని చెప్పేటోడు, చేసేటోడు, ఫోన్ కు రెస్పాన్సిబుల్ ఇచ్చేటోడు. ఏదన్నా చిన్న పిల్లలు ఫోన్ చేసి మాట్లాడినా వచ్చి సాల్వ్ చేసేది ఏదైనా కానీ కంపల్సరీ ఆమెను గెలిపించుకుంటాం మేము. ఓకే అమ్మ, థ్యాంక్ యూ. అన్న నమస్తే, మీ పేరు? నా పేరు ఆబిదన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? ఇక్కడ 20 సంవత్సరాల నుంచి ఉంటున్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూస్తుంటారు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏ ప్రభుత్వం బాగా చేసిందంటారు? బీఆర్ఎస్ మంచిగా చేసింది. ఎందుకంటారు? ఎందుకంటే దళిత బంధువులు ఇచ్చిండ్రు, ఇంకోటి వ్యవసాయ రైతు బంధు, ఇంకోటి కళ్యాణ లక్ష్మి, ఇవి మంచిగా అందినాయి. వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏంది తులం బంగారం ఇస్తున్నారు, దాన్ని బట్టి ఇప్పటికి ఏం లేదు. ఇంకోటి మా కూతురు పెళ్లి మొన్న 5 సంవత్సరం అయింది, ఇప్పటికి రూపాయి రాలేదు. ఫస్ట్ కూతురు పెళ్లి ఎప్పుడు 6 నెలల లోపల వచ్చేసి అందుకోసం. ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి మాగాని గోపీనాథ్ గారిని గెలిపించుకున్నారు. ఆయన మరణించడంతో ఇక్కడ జూబ్లీస్ లో మళ్ళీ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారంటారు? మరి మాగంటి భార్యనే గెలుస్తారు. తప్పకుండా గెలుస్తారు. మేము కూడా అలా ఏంబడి ఉన్నాము. ఏమంటే మాకు కొన్ని మంచి పనులు చేసారు. ఈ కరెంట్ కోసం సాయం చేసిండ్రు. కరెంట్ తెచ్చుకోండి, అంతకుముందు కరెంట్ తేలేరు, మార్కెట్లో లేకుండా లైట్లు పెట్టుకుని నడిపిస్తుండే. మీరు పైసలు కట్టుకుని తెచ్చుకున్నాము, డీడీ కట్టుకోగానే వచ్చేసినారు కరెంట్. ఆ లెక్కతోనే అనుకున్నాము. ఇప్పుడు జూబ్లీస్ ని మాగంటి గోపీనాథ్ గారు బాగా అభివృద్ధి చేశారంటారా 15 సంవత్సరాలలో? జూబ్లీస్ అభివృద్ధి చేశాడు, మాకైతే ఎక్కువ అభివృద్ధి చేశాడు. మాకు ఎట్లా బతకాలని నేర్పించాడు. దొంగలు ఇట్లా ఉంటారు, లంగలు ఇట్లా ఉంటారు, ఇట్లా దోసుకుంటోళ్ళు. ఒకప్పుడు 20 సంవత్సరాలు అప్పుడు ఈ కట్ట ఉండేది. అప్పుడు ఎటు పడితే అటు దోసుకుంటోళ్ళు. ఇప్పుడు పీజీఆర్ సార్ కాపాడిండు, ఆయన తర్వాత ఈయనని కాపాడు. తప్పకుండా గెలుస్తారు స్వామి, ఏ అడ్డు లేకుండా గెలుస్తారు. నమస్తే, మీ పేరు? సందీప్ అన్న. ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటున్నారు? నేను 15 సంవత్సరాలు. గత బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని చూస్తున్నారు. ఏది మంచిగా చేసిందంటారు? టీఆర్ఎస్ ప్రభుత్వం. ఆ పథకాలు బాగున్నాయా, వీళ్ళు తెచ్చిన పథకాలు బాగున్నాయి? వాళ్ళ పథకాలే బాగుంది. కాంగ్రెస్ వాళ్ళు చెప్పారు కానీ ఏం చేయలేదు. టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు, ఇచ్చారు కూడా. మీరేమైనా లబ్ధి పొందారా? లబ్ధి ఏం పొందలేదు కానీ మాకు మార్కెట్ వల్ల ఈ ఏమైనా సమస్య వచ్చినా, ఏమన్నా కరెంట్ లేకపోయినా, ఏమన్నా నీళ్ళు లేకపోయినా వాళ్ళు ఇచ్చినాయి మాకు. అందుకని వాళ్ళే మాకు మంచిగా చేస్తున్నారు. ఇప్పుడు మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత వాళ్ళ భార్యకి టికెట్ ఇస్తున్నారు, గెలుస్తారన్న.